అనంతపురం జైలర్ సుబ్బారెడ్డిపై విశాఖలో ఓ వివాహితను వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు విశాఖ సిపి శంఖబ్రత బాగ్చి జైళ్ల శాఖ డీజీకి లేఖ రాశారు. మీ జైలర్ తప్పు చేశారు, ఆచూకీ తెలపాలని విశాఖ సిపి కోరడం, ఆ లేఖ కాస్త వైరల్ కావడంతో పోలీస్ జైళ్ల శాఖలు చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. మీ జైలర్ తప్పు చేశాడు, మీ జైలర్ ఆచూకీ తెలపండి అంటూ విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ప్రెసిడెంట్ డీజీపీకి లేఖ రాయడం ఇప్పుడు జైళ్ల శాఖలో ఒక పోలీస్ శాఖలో ఒక చర్చాంశం లేఖగా మనం చూడవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం చర్చాంశంగా మారిన ఈ లేఖ ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆలోచించాల్సిన అంశంగా మనం చూడవచ్చు. ఏదైతే ఒక వివాహిత విశాఖపట్నానికి చెందిన ఓ వివాహితకు సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయమై ఆమెని సోషల్ మీడియా వేదిక ద్వారా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, న్యూడ్ కాల్ చేస్తూ న్యూడ్ మెసేజెస్ పంపిస్తూ ఆమెను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో ఆమె విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చికి ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే కంప్లైంట్ పూర్తిగా దర్యాప్తు కొనసాగించినప్పుడు ఏదైతే ఎవరైతే ఈ సోషల్ మీడియా వేదిక ద్వారాగా ఇబ్బంది పడి చేస్తున్న ఆ వ్యక్తి అనంతపురం జైలర్గా గుర్తించారు. సుబ్బారెడ్డి ఎవరైతే అనంతపురం చెందిన జైలర్గా పనిచేస్తున్న పోలీస్ ఉన్నతాధికారిగా పనిచేస్తున్న సుబ్బారెడ్డిగా పోలీసులు గుర్తించడంతో ఆ జైలర్ ఆచూకీ తెలపండి, ఆ జైలర్ తప్పు చేశాడు, ఆ జైలర్ ఆచూకీ తెలపండి అని చెప్పేసి విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అయితే ప్రెసిడెన్స్ డీజీపీకి రాయడం కూడా ఒక చర్చాంశంగా మనం చూడొచ్చు. ఏదైతే ఇటీవలే పార్వతీపురం అనే జిల్లాకు చెందిన వివాహిత విశాఖలో ఒక సంస్థలో పనిచేస్తుంది. అయితే ఆమె సోషల్ మీడియా వేదికగా గత కొన్నాళ్ళ కిందట ఫేస్బుక్లో ఒక పర్సన్ రిక్వెస్ట్ పంపడం జరిగింది. అయితే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మెసేజెస్ చేయడం కూడా అలవాటైంది. అయితే మెసేజెస్ చేస్తూ ఆమెకి కాల్ చేయాలి, న్యూడ్ కాల్ చేయాలని చెప్పి ఆమె బెదిరింపులకు గురి చేశారు. అయితే బాత్రూంలోకి వెళ్ళి నాకు వీడియో కాల్ చేయాలని చెప్పేసి కూడా ఆమెను వేధించాడు. అయితే ఆయన కూడా బాత్రూంలోకి వెళ్ళి కొన్ని న్యూడ్ ఫొటోస్ తీస్తూ న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ ఆమెని ఇబ్బందులకరమైన పరిస్థితికి గురి చేయడం జరిగింది. అయితే ఆమె మనోవేదనకు గురై ఈ తీవ్ర ఇబ్బందులకు గురై పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు కేసు దర్యాప్తు చేసిన తర్వాత ఎవరైతే ఈ సోషల్ మీడియా వేదికగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఆయన అనంతపురం జిల్లాకు చెందిన ఎవరైతే జైలర్ సుబ్బారెడ్డిగా పోలీసులు గుర్తించారో, అయితే ఇప్పుడు ఆ సుబ్బారెడ్డి కూడా ఈ విషయం తెలియడంతో ముందస్తు బెయిల్ అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు ఆ జైలర్గా పనిచేస్తున్న సుబ్బారెడ్డి విధులుగా హాజరు కాకపోవడం ప్రజెంట్ ఆయన అదృష్టమయ్యారు. ఏ ప్రాంతానికి వెళ్ళారు, ఎక్కడున్నారో కూడా పోలీసులకు కూడా ఆచూకీ తెలియని పరిస్థితిగా చూడొచ్చు. అయితే వెంటనే ప్రెసిడెన్స్ డీజీపీకి విశాఖ సిపి శంఖబ్రత బాగ్చి అయితే లేఖ రాయడం జరిగింది. ఎక్కడైతే ఉన్నారో ఆ జైలర్ తప్పు చేశాడు, ఆ జైలర్ ఆచూకీ తెలపని అని చెప్పేసి ప్రెసిడెన్స్ డీజీపీకి రాయడం కూడా ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్గా ఉంది. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ యొక్క లేఖ అయితే వైరల్గా మారిన పరిస్థితి మనం చూడొచ్చు. పోలీసులే రక్షించాలి, ఎవరైతే ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియా వేదికగా చేస్తూ సైబర్ నేరాలకి ఎక్కువగా గురి చేస్తున్న నేపథ్యంలో పోలీసులే రక్షించాల్సి పోయి ఇప్పుడు ఒక పోలీసు ఉన్నతాధికారిగా ఒక జైలర్గా పనిచేస్తున్న వ్యక్తి ఒక వివాహితని ఇబ్బందికి గురి చేయడం, ఆ వివాహితకి న్యూడ్ కాల్స్ చేయడం, ఇబ్బందికరమైన సోషల్ మీడియాలో మెసేజెస్ పెట్టడం కూడా మనం చర్చాంశంగా చూడొచ్చు. అయితే విశాఖ సిపి శంఖబ్రత బాగ్చి అయితే దీనిపై తీవ్రంగా ఖండించారు. తీవ్రంగా స్పందించి వెంటనే ప్రెసిడెన్స్ డీజీపీ కూడా లేఖ రాశారు. ఖచ్చితంగా ఆయన ఆచూకీ తెలపండి, ఇట్లాంటి వారి వల్ల ఇబ్బందిగా పరిస్థితించాల్సి పోయి ఇట్లాంటి కార్యాలు చేపడితే ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆ లేఖ కూడా ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అయిన పరిస్థితి. ఏదైనప్పుడు కూడా పోలీసు ఉన్నత అధికారులు కూడా ఇది ఒక టాపిక్గా మనం చూడొచ్చు. ఎందుకంటే ఎవరైతే ఈ వివాహిత ఏ విధంగా ఆయనకి పరిచయం అయ్యింది, గతంలో వారికి ఏమైనా సంబంధం ఉందా, గతంలో ఏమైనా పరిచయాలు ఉన్నాయని కూడా పోలీసు ఉన్నతాధికారులు మరోవైపు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వారిద్దరి మధ్య ఏ విధంగా పరిచయం ఏర్పడింది అంటే సోషల్ మీడియా వేదికగానే పరిచయం ఉందా, గతంలో ముందు ఎప్పుడైనా పరిచయం ఉందా అని చెప్పేసి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మరోవైపు ఆమె ఆమె ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా చూస్తే ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు. నేను యాక్సెప్ట్ చేసిన తర్వాత కంటిన్యూ మెసేజ్ చేయడం, ఇబ్బందికరమైన మెసేజ్ పెట్టడం జరిగింది. అయినా నేను రిప్లై ఇవ్వకపోయినా ఆయన కాల్స్ చేసి బెదిరిస్తున్నారు, నీకు డబ్బులు ఇస్తాను, నేను ఖచ్చితంగా నా మాట వినాలంటే ఆయన మెసేజెస్ పెట్టడం, తర్వాత న్యూడ్ కాల్ చేయాలని చెప్పేసి ఇబ్బందికరమైన నేను ఇబ్బంది పడే పరిస్థితికి ఆయన తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఆయనపై చర్యలు చేపట్టాలి, ఆయన ఎవరో పట్టుకోండి అని చెప్పేసి కూడా ఆయన లేఖ రాయడం కూడా ఇప్పుడు ఆ లేఖ తీసుకొని కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ కంప్లైంట్ మీద దర్యాప్తు కొనసాగిస్తే ఒక జైలరే ఈ పని చేయడం కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒక చర్చాంశంగా మారిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా పోలీసులు మరోవైపు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఆ డీజీపీకి కూడా డీజీ కూడా ఈ లేఖ రాయడంపై పోలీసు ఉన్నతాధికారులు కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మళ్ళీ ఇటువంటి సంఘటనలు కాకుండా బాధితుడికి సహాయం చేయబోయి బాధితుడికి ఇబ్బంది గురి చేస్తే అది మంచిది కాదని చెప్పేసి కూడా పోలీసు ఉన్నత అధికారులు ఒక చర్చనీయాంశంగా మారని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ గణేష్ దుర్గా ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.